ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి దివ్య మహిమలు 4వ భాగం. సేవ కాదు, అది నీ ప్రేమ. సతీషు స్వామివారి యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు. తను దసరా సెలవులకు చెన్నై వెళ్ళి తిరిగి పుట్టపర్తి బస్సులో వస్తున్నాడు. తన ముందు సీటులో కూర్చున్న 80 సంవత్సరాల వృద్ధురాలు ఒక ఆమె ఒంటరిగా పుట్టపర్తి వస్తుందని తెలుసుకున్నాడు. బస్సులో నిద్రపోతున్నాడు. మధ్యలో బస్సు మదనపల్లి స్టేషన్లో ఆగి ఉంది. ఎవరో తట్టి లేపినట్లయింది. బస్సులో లైట్లు వెలుగుతున్నవి. ఒకటే దుర్గంధం. ఆ వృద్ధురాలు బస్సులోనే మలమూత్ర విసర్జన చేసుకుంది. అదే దుర్గంధం. దానిని శుభ్రపరచడానికి ఎవరూ ముందుకు రాలేదు. సతీష్ హృదయం ద్రవించింది. సతీషు 2 చేతుల మీద ఎత్తుకొని ఆ వృద్ధురాలిని స్త్రీల మరుగుదొడ్డి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఆ మరుగుదొడ్డి దగ్గర ఆ రాత్రివేళ ఒక స్త్రీ ఒక బకెట్ నిండా నీటితో నింపి వారి కోసమే అన్నట్లు నిలబడి ఉంది. సతీషుని చూసి, బాబూ, నేను చూసుకుంటాన్లే, నువ్వు వెళ్ళు అంది. సతీష్ ఆమెకు కృతజ్ఞత తెలుపుకొని బస్సులోనికి వచ్చి ఆ వృద్ధురాలు సీటును శుభ్రపరిచాడు. ఇంతలో ఆ అపరిచిత మహిళ ముసలమ్మను శుభ్రపరిచి తీసుకువచ్చింది. సతీష్ ఆమెను సీటులో కూర్చోబెట్టి వెళ్ళి తన స్థానంలో కూర్చుని నిద్రపోయాడు. బస్సు పుట్టపర్తి చేరుకుంది. సతీష్ హాస్టల్లో స్నానం చేసి బాబావారి దర్శనానికి వెళ్ళాడు. స్వామి దర్శన సమయంలో సతీష్ దగ్గరికి వచ్చి అతని కళ్ళల్లోకి చూశారు. తర్వాత విద్యార్థులందరినీ చూసి, మీరు సెలవుల్లో ఇళ్లకు వెళ్ళారు కదా, నేను కూడా మదనపల్లికి వెళ్ళాను. అక్కడ బస్టాండ్లో వీడిని చూశాను అన్నారు. స్వామి సతీష్ చేతిలో విభూది సృష్టించి, నీ సేవకు కాదురా, నీ ప్రేమకు ఇది, అందుకే నీకు సహాయపడదామని ఆవిడ రూపంలో వచ్చాను అంటూ చిరునవ్వు చిందించి వెళ్ళిపోయాడు. అప్పుడు సతీష్ గ్రహించాడు, ఆ ముసలమ్మను బాబాయే స్త్రీ రూపంలో వచ్చి శుభ్రపరిచారని, ఆ ముసలమ్మకు సహాయపడాలనే సంకల్పము తనకు కల్పించింది కూడా సాక్షాత్తు బాబాయే అని. ఓం శ్రీ సాయిరాం.